రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే వరకు మా పోరాటం ఆగదని అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద నాయకులు ధర్నా నిర్వహించారు. రాజగోపాల్ సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నాగా చేరుకుంది. ప్రజల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా కాకినాడ జిల్లాలో విలీనం కోసం వివిధ పార్టీల నాయకులు గళమెత్తారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షులు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు, ఉద్యోగ సంఘాలు, వీఆర్ఓ సంఘాల అధ్యక్షులు, నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో మరి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రజల నుంచి అభ్యర్థనలో వారి యొక్క విన్నపాలు తెలియజేయమని మరి ప్రభుత్వం ఆదేశించినటువంటి సందర్భంలో గత కొంతకాలంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పేసి ప్రజల అభిష్టం ఏదైతే ఉందో భౌగోళికంగా మరి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో కలిపినట్లయితే మరి ప్రజలకి అన్ని రకాలుగాను కూడా విద్యా సంస్థల పరంగా కానీ ప్రభుత్వ ఆసుపత్రుల పరంగా కానీ మరి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి కానీ అన్ని రకాలుగానే కూడా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలిపితే మరి అందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందని, భౌగోళికంగా కూడా మరి గోదావరి దాటి అమలాపురం వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం చూడండి, పంట లేనటువంటి కారణంగా చాలా మంది ఉద్యోగస్తులు కానీ మరి ప్రభుత్వ మరి పాఠశాలలో, కళాశాలలో లేకపోతే విద్యా సంస్థల్లో కానీ కార్యాలయాల్లో కానీ పనులు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని ఈ రోజు గ్రీవియన్స్ కాబట్టి ఆర్డీఓ గారిని కలిసి మరి జేఏసీ తరఫున ఒక విజ్ఞాపన పత్రం అందజేయడానికి మరి భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపడతామని జేఏసీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. అందరికీ హృదయపూర్వక నమస్కారం.